బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఏదైతే నామినేషన్కి సంబంధించినటువంటి మరి రద్దయినటువంటి కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక ట్విస్ట్ నెలకొన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో కుంభం శివకుమార్ రెడ్డికి సంబంధించినటువంటి బాధితురాలు నాంపల్లి కోర్టు వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు, నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు, నా వీడియోలు తీస్తున్నారు, నాకు ప్రాణహాని ఉందంటూ ఆమె మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేసినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఏదైతే ఈ కేసులోనే ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్కు మరి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ఆ నోటీసుల్ని ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆమె నామినేషన్ దాఖలు చేసింది. ఆ నామినేషన్ దాఖల్లో మరి ఆ యొక్క కేసుకు సంబంధించిన వివరాలు నమోదు చేయని నేపథ్యంలోనే ఆమె నామినేషన్ తిరస్కరణకు లోనట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. రైట్ నౌ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, అసలు ఏం జరుగుతుంది? మీనాక్షి రాజ్యసభకు సంబంధించిన నామినేషన్ తిరస్కరణకు ఈ కేసే కారణమంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఈరోజు నాంపల్లి కోర్టు కూడా పిటిషనర్ హాజరైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తీరు చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది? శ్రీశైలం, మనకు మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ తన యొక్క నామినేషన్ అయితే వేయడం జరిగింది. ఇక నామినేషన్ సంబంధించినటువంటి విషయంలో తనకు సంబంధించిన కేసుల వివరాలను పొందుపరచలేదంటూ రిటర్నింగ్ ఆఫీసర్ తన యొక్క నామినేషన్ అఫిడవిట్ లో ఉన్నటువంటి తప్పు వలన ఆ యొక్క నామినేషన్ రిజెక్ట్ చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక దీనిపైన దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక ఆ యొక్క కేసు ఏంటి అని చెప్పేసి మనం ఒకవేళ పూర్వోత్తరాలకు వెళ్తే మాత్రము ఆ కేసును ఒక మహిళ వేయడం జరిగింది. ఆ ప్రధానంగా మహిళ కొన్ని ఆరోపణలు చేస్తూ ఆ కేసు అయితే ప్రైవేట్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో నాంపల్లి కోర్టు ఆ పిటిషన్ లో ఉన్నటువంటి అందరికీ కూడా సమన్లు జారీ చేసినటువంటి సందర్భం. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే A4 గా ఈ కేసులో మీనాక్షి నటరాజన్ ఉన్నారు. A1 గా ఒక శివకుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఉన్నటువంటి సందర్భం. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ ఈ రోజు నాంపల్లి కోర్టుకు రావడం జరిగింది. తను చాలా విషయాలను చెప్తున్నారు. ఏంటి, ఒకటి, నాకు ప్రైవేట్ సెక్యూరిటీ కల్పించాలి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ కల్పించాలి, నా వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది, నా వీడియోలు ఎవరో తీస్తున్నట్టుగా నాకైతే స్పష్టంగా కనబడతా ఉంది, ఈ విషయంలో నేను చాలా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే నన్ను ఫాలో అవుతా ఉన్నారో వారి నుంచి నాకు ఖచ్చితంగా నాకు రక్షణ కల్పించాలి అంటూ తను నాంపల్లి కోర్టు వద్ద మాత్రం చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో హియరింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో తను నాంపల్లి కోర్టుకు అయితే వచ్చింది. మొత్తం మీద ఇటు ఆ కేసును తొందరగా కొట్టివేపిస్తే ఇక దానికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. మరొక వైపు ఇదే విషయంలో సుప్రీంకోర్టుకు సైతం కాంగ్రెస్ పార్టీ వెళ్ళినటువంటి విషయం అందరికి తెలిసిందే. మరొక వైపు ఈసీని కూడా, సెంట్రల్ ఈసీని కూడా కలిసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ కేసు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మహిళ వేసినటువంటి కేసు, ప్రైవేట్ పిటిషన్. ఈ ప్రైవేట్ పిటిషన్ తోని ఇలా నామినేషన్ రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ చాలా మంది విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలను అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం, ఆ మహిళ ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రధానంగా నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారు, ఎవరైతే నన్ను వెంబడిస్తా ఉన్నారో వారి నుంచి నన్ను రక్షించండి అని చెప్పేసి నన్ను మాట్లాడినటువంటి మాటలు, ఆవేదన పూర్తంగా మాట్లాడినటువంటి మాటలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అవి తొలివేలుగు చేతిలో కూడా ఆ వీడియోను మనం చూడొచ్చు. మొత్తం మీద ఆ మహిళ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మరి కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో తెలియదు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను అయితే ఉంచడం జరిగింది. ఎందుకంటే ఏదైనా బీజేపీ ఆఫీస్ సైడ్ వెళ్తారా ఏంటి అనేటువంటి కొన్ని ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతోనే ఈ పోలీసులను అయితే భారీగా ఉంచినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం, మొత్తం మీద ఆ మహిళ భారీ ఆరోపణలు అయితే చేస్తా ఉంది. మరి ఈ కేసు ఎంత దూరం వెళ్తుంది ఏంటి, మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటి విషయంలో 18వ తారీఖు వరకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా, లేదు అంటే కోర్టు జోక్యం చేసుకొని మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని మళ్ళొకసారి దానికి సంబంధించినటువంటి విషయంలో పునఃపరిశీలన చేయాలని చెప్పేసి ఏమైనా ఆదేశాలు వస్తాయా అనేది చూడాల్సినటువంటి సందర్భమే శ్రీశైలం.
రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మరి మీనాక్షి నటరాజన్కి సంబంధించి అంటే నాంపల్లి కోర్టు వద్ద కుంభం శివకుమార్ రెడ్డి మీద కేసు వేసినటువంటి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనను అడ్డుకునేందుకు ఎవరో ప్రయత్నించారని, గుర్తు తెలియని వ్యక్తులు తనను వీడియోలు తీశారంటూ చెప్పుకొచ్చింది బాధితురాలు. 4 ఏళ్ళుగా న్యాయం కోసం పోరాడుతున్నాను, నా డీటెయిల్స్ ఎవరు బయట పెట్టారో తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. నాకు ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ కావాలంటూ ఆమె మీడియా ముఖంగా తన ఆవేదన వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇక ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆమె రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో నమోదైన మరి క్రిమినల్ కేసు వివరాలను అఫిడవిట్లో వెల్లడించలేదనే కారణంతో ఆమె నామినేషన్ను రద్దు చేసిన ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడినటువంటి ధర్మాసనం సదరు పిటిషన్ను కొట్టివేసింది. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఒకసారి నామినేషన్ తిరస్కరించాక ఏమైనా అభ్యంతరాలుంటే మళ్ళీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాల్సిందేనంటూ పేర్కొంది. ప్రస్తుత దశలో ఉన్న తాము నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేదంటూ స్పష్టం చేస్తుంది. అయితే పిటిషనర్ మీనాక్షి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ కనీసం 2 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉన్న కేసులనే అభ్యర్థులు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత కేసులో సమాన్లు మాత్రమే జారీ అయ్యాయని ధర్మాసనానికి వివరించారు. అయినప్పటికీ రిటర్నింగ్ అధికారి తప్పుగా ధృవీకరిస్తూ నామినేషన్ను తిరస్కరించారంటూ వాదించారు. దీనిపై స్పందిస్తూ నామినేషన్ తిరస్కరణకు సంబంధించి అంటే ప్రధానంగా నామినేషన్ తిరస్కరించారని వాదిస్తూ మరి నామినేషన్ తిరస్కరణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం గతంలో అలాంటి తీర్పులు ఏమైనా ఉంటే న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలంటూ సూచించింది. ఈ విషయంపై ఈసీని ఆశ్రయించడమే సరైన మార్గం అంటూ పేర్కొంటూ ఈ పిటిషన్ను కొట్టివేసింది. అయితే అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం మీనాక్షి సమర్పించిన ఫారం 26 అఫిడవిట్లో తెలంగాణ కేసు వివరాలు పొందుపరచలేదని రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ పేర్కొన్నారు. ఈ అంశంపై బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురైన అంశాన్ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జిత్తు పట్వారీ తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మీనాక్షి నటరాజన్కు సంబంధించిన కేసులో మాత్రం ఒక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ కేసుకు సంబంధించి కూడా మనం అందరం చూసాం. ఏదైతే మీనాక్షి నటరాజన్కు సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో ఈ కేసుకు సంబంధించి కూడా మరి కుంభం శివకుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతున్నారో ఏదైతే కుంభం శివకుమార్ రెడ్డికి సంబంధించినటువంటి నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి వేళ అసలు కేసు ఏమిటనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. వాస్తవంగా న్యాయస్థానంలో దాఖలైనటువంటి పిటిషన్కు సంబంధించి ఆమెకు సమాన్లు మాత్రమే జారీ అయ్యాయి. ఇవి ఆ కేసు పూర్వపరాలు ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు చంపుతానని బెదిరించిన వ్యవహారంలో నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకునేందుకు నిరాకరించిన మీనాక్షి నటరాజన్తో పాటు కుంభం శివకుమార్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కె ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు చిట్టం అభిజిత్ రెడ్డి తదితరులపై చర్యలు తీసుకోవాలని నష్టపరిహారం కింద 10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ గత ఏడాది ఆగస్టు 28న తార్నాకకు చెందిన ఏ శ్రీలత హైదరాబాద్ 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటివ్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సో తనను వేధించిన కుంభం శివకుమార్ రెడ్డి పైన 2022 మే నెల 7న పంజాగుట్ట, 2023 జూన్ 28న బెంగళూరులో కుబ్బన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అతన్ని అరెస్టు చేయాలంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల వద్ద నేను నిరసనకు దిగడంతో నారాయణపేట జిల్లా కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అనేక మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్ చేశామని చెప్పారు. సస్పెన్షన్కి సంబంధించిన ధృవపత్రాలు ఇవ్వమని అడిగితే ఆమె స్పందించలేదు. నమోదైనటువంటి కేసుకు సంబంధించిన ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైనటువంటి తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్గా నియమించింది. సో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఆయన ఒకే వేదిక పైన ఆసీనులయ్యారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. సో ఈ కేసులో మీనాక్షి నటరాజను మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఈ కేసు వల్లనే మీనాక్షి నటరాజన్కు సంబంధించినటువంటి ఏదైతే ఈ రాజ్యసభ నామినేషన్కి సంబంధించి ఆమె యొక్క నామినేషన్ సంబంధించి మరి ఈసీ అయితే ఎవరైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారున్నారో మరి కేసు సంబంధించిన డీటెయిల్స్ పొందుపరచలేదంటూ ఆమె యొక్క నామినేషన్ను తిరస్కరించినటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి
పిటిషనరీకి సంబంధించిన బాధితురాలకు సంబంధించిన వీడియో బయట ఉంది, అది కూడా చూద్దాం. నేను వచ్చిన తర్వాత యాక్చువల్లీ వచ్చేటప్పుడు నన్ను ఫాలో చేశారు. నా నా వెహికల్ నేను క్యాబ్లో వచ్చాను, దాని నంబర్ నోట్ చేసుకున్నారు. ఎంటర్ అవ్వగానే పోలీసు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు. సో నేను మళ్ళీ వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు మళ్ళీ టైం అవుతుంది. లెట్ మీ గో ఇన్. నాకు నార్మల్ పీపుల్ అండ్ పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు. ఫాలో చేసి నేను క్యాబ్ ఏ నెంబర్ లో వచ్చాను అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ క్యాబ్ లో వచ్చింది అది అని. కేసు ఉందండి. కేసుకు సంబంధించి మీనాక్షి విషయంలో మీకు తెలియదు కాదు. నేనేమి ఎవరి మీద నేను కంప్లైంట్ ఏంటి, నేను నా ఫైట్ లీగల్ ఫైట్ నేను చూస్తున్నా. నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఐ హ్యావ్ టు అటెండ్ ద కోర్ట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. ఈజ్ ద పర్సన్, ఈజ్ గోయింగ్. అతను నాకు తెలీదు. సివిల్ మీరు చూసారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. మీ కేసు నాకు తెలీదు. నన్ను ఎవరు లిఫ్ట్ చేయాలని చూస్తున్నారో ఏంటో నాకు తెలీదు. మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నాకేం సస్పెన్షన్ లెటర్ ఎవరు ఇవ్వలేదండి. మీరు ఏదైతే కేసు వేశారో నాకు ఫస్ట్ కావాల్సిన నాకు సెక్యూరిటీ అండి. సో స్కేర్డ్. నాకు ఇప్పుడు మీరే చూసారు, ఇప్పుడే చూసారు. నేను ఇలా చెప్తుంటే ఆయన వెళ్ళిపోయారు. రైట్, నాకు ఎవరు థ్రెట్ అని నాకు తెలియదు. బట్ ఐ హావ్ థ్రెట్. ఎవరు నేను ఆల్రెడీ ఇచ్చాను 3 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి. అయితే మీరు చేసిన కంప్లైంట్ మీద ఒక ఆరోపణ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీరు చేసిన కంప్లైంట్ బీజేపీ వాళ్ళకి ఇచ్చారని. నాకు ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 ఏళ్లుగా నా కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళేదాన్ని కదా, ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేసేదాన్ని కదా. కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్ళకి ఇచ్చారనేది చెప్తా ఉన్నారు. నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను అంటే జనరల్ గా ఇప్పుడు ఇలా వచ్చారో అలాగే జరిగింది. దీని గురించి అని నేను పర్టికులర్ గా ఏం చెప్పలా. నాకు థ్రెట్ ప్లీజ్ అండి. నాకు ఇప్పుడు థ్రెట్ ఉంది. మీ ముందరే చూశారు, వీడియో తీస్తున్నారు. వాళ్ళు చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్లీజ్ నాకు కొంచెం రిలీఫ్ ప్లీజ్. నాకు థ్రెట్ ఉంది. ఫస్ట్ అది చూడండి. నేను వచ్చిన యాక్చువల్లీ